నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ భారీగా రోడ్ల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రణాళికలు రూపొందించింది. 3 నెలల్లో 2231 కోట్లతో 22,682 పనులు చేయాలని శ్రీకారం చుట్టింది. వీటిని సంక్రాంతి కల్లా అందించాలనుకుంది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. మీరు ఇప్పుడు చూస్తుంది ఏపీలోని గ్రామాల్లో ఉన్నటువంటి పల్లె రోడ్లు. గత 5 ఏళ్లలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైనటువంటి గ్రామాలు ప్రస్తుతం కొత్త శోభను సంతరించుకున్నాయి. సరైన రహదారి సౌకర్యం లేక ఇన్నాళ్ళు ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ కొత్త రోడ్ల నిర్మాణంలో పరిష్కారం లభిస్తుంది. ఒకేసారి 26,204 రహదారులకు ఈ యొక్క పనులకు పంచాయతీలో తీర్మానం చేయించి 3 నెలల క్రితమే ప్రారంభించారు. 2,281.90 కోట్లతో ఈ గ్రామాల్లో ప్రస్తుత యుద్ధబాధిత ప్రతికన ఈ రోడ్ల నిర్మాణాలనే చేపట్టారు. మరో 45 రోజుల్లో వీటిని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధి, ఉద్యోగరీత్యా వేరువేరు ప్రాంతాల్లో ఉంటూ సంక్రాంతి పండుగకు సొంత గ్రామాలకు వచ్చేవారికి ఈసారి సరికొత్త అనుభూతులు అందించాలని సర్కారు అయితే నిర్ణయించింది. ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ నిధులతో ప్రజల అవసరాలను తీర్చే పనులు చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధ్యమని 2014-2019 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిరూపితమైంది. గ్రామాల్లో అప్పట్లో 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లకు నిర్మించి రహదారుల సమస్యకు పరిష్కారం చూపారు. గత 5 ఏళ్లలో గ్రామాలను గాలికి వదిలేయడంతో సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి గ్రామాల్లో పెద్ద ఎత్తున రోడ్ల పనులు చేపడుతుంది. ఇప్పటి వరకు రహదారులకు నోచుకున్నటువంటి మారుమూల గ్రామాలకు కూడా ఈసారి ప్రాధాన్యత ఇస్తున్నారు. రోడ్ల నిర్వహణ పనుల్లో నాణ్యత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేసి కొత్త కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నిరంతరంగా ఇలాంటి పర్యవేక్షణ ఉండాలని మారుమూల గ్రామాల్లో చేస్తున్నటువంటి పనుల్లో నాణ్యత ఉండడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ఉపాధి హామీ పథకంలో క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని జిల్లా, మండల స్థాయిలో బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రజలందరి సహకారంతో వారి సమక్షంలో యొక్క పంచాయతీల్లో తీర్మానం చేసిన పనులే చేపట్టాలి. కొన్ని చోట్ల తీర్మానాలకు విరుద్ధంగా సర్పంచులు తమతో తోచిన చోట చేస్తే అవి వారి అవసరాలకు వీలుగా రోడ్లు నిర్మాణం చేస్తున్నట్లుంది. ఈ ఫిర్యాదులు వచ్చాయి. ఇలాంటి వాటిని ఈసారి పరిష్కరించారు. ఎమ్మెల్యేలు, సర్పంచుల మధ్య సమన్వయ లోపంతో ఉన్నటువంటి కొన్ని పంచాయతీల్లో ఇంకా పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. గతంలో ఆధిపత్యం కోసం ఈ ఎమ్మెల్యేలు, పంచాయతీల్లో ఎమ్మెల్యేల జోక్యం ఏమిటని సర్పంచులు గొడవ దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీరి మధ్య వివాదం గ్రామాభివృద్ధి కుంటుపడుతుంది. ఇలాంటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద వ్యవసాయ కూలీలకు ఉపాధితో పాటు మెటీరియల్ నిధులతో గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే దీని ధ్యేయం. వైకాపా ప్రభుత్వంలో 10,483 కోట్ల మెటీరియల్ నిధులతో 31,586 వివిధ భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. ఆ 5 ఏళ్లలో సగం కూడా పూర్తి కాలేదు. ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 5 నెలల వ్యవధిలో 2,281 కోట్లతో 26,204 యొక్క రహదారుల పనులు అయితే ప్రారంభమయ్యాయి. వీటిలో 2,288 పనులు పూర్తయ్యాయి. వివిధ దశల్లో మిగిలిన పనులు ఉన్నాయి. సంక్రాంతి నాటికి వీటిని పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. టోటల్గా ఉపాధి హామీ పథకం మెటీరియల్ నిధులతో చేపట్టినటువంటి రోడ్డు వివరాలను చూస్తే మొత్తం 26 జిల్లాల్లో మంజూరైన పనులు వచ్చేసి 26,204 పనులు మంజూరయ్యాయి. అంచనా వ్యయం వచ్చేసి వీటి ఖర్చు వచ్చి 2,281.90 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని ప్రారంభించారు. ఈ పనులైతే 22,682 పనులను ప్రారంభించారు. ప్రజెంట్ ఇప్పటికి పూర్తయినవి మాత్రం 2,288 పనులు పూర్తయ్యాయి. వివిధ దశల్లో 20,368 పనులు, 64 పనులు అయితే ఇంకా వివిధ దశల్లో వర్కులు జరుగుతున్నాయి. టోటల్గా ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో మరుగున పడ్డటువంటి ఈ యొక్క గ్రామీణ రోడ్లను బాగు చేయడం కోసం మొత్తం 2,000 కోట్లకు పైగా కూటమి ప్రభుత్వం కేటాయించి పల్లెల్లో ఒక మంచి రోడ్లను నిర్మించేటువంటి విషయం ప్రణాళిక రూపొందించి ఆ విధంగా ముందుకు పోతుంది. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.